మహారాజా, నా పేరు నికుంజ్. నేను చదువుకోవాలనుకుంటున్నాను. నేనేదైనా అవ్వాలనుకుంటున్నాను. నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను. నేను మీ దగ్గరికి ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాను మహారాజా. నేను మీ నుంచి ఆర్థిక సహాయాన్ని ఆశిస్తున్నాను. మంత్రి గారు, చెప్పండి మహారాజా. ఈ సంవత్సరం మనం ఎంతమంది విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయగలం? మహారాజా, కేవలం ఒక్క విద్యార్థికే. ఇక ఆ ఒక్క విద్యార్థిని అయ్యే అదృష్టం నాకు కల్పించండి మహారాజా. అలాగే. ఎందుకంటే ఈ సంవత్సరం ఒక్క విద్యార్థి కూడా ఈ ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి చేసుకోలేదు. అందుకే ఈ ఆర్థిక సహాయం నీకు తప్పకుండా లభిస్తుంది. ధన్యవాదాలు మహారాజా. అలాగే మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఈ సంవత్సరం ఆర్థిక సహాయం ఈ బాలుడికి తప్ప ఇంకెవ్వరికీ లభించదు. క్షమించండి మహారాజా. నమస్కారం మహారాజా. క్షమించండి మహారాజా, మీరు నిర్ణయం తీసుకోవడంలో ఆటంకాన్ని కలిగిస్తున్నాను. కానీ మహారాజా, మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు త్వరపడి నిర్ణయం తీసుకోకండి. రా భీమ్. నమస్కారం మహారాజా. నా పేరు భీమ్రావు అంబేద్కర్. గురువుగారు, మీరిక్కడికి రావడానికి కారణమేంటో చెప్పలేదు? మహారాజా, ఇతను నా శిష్యుడు భీమ్రావు అంబేద్కర్. చాలా నైపుణ్యమున్న తెలివైన విద్యార్థి. ఇతను చిన్న జాతిలోనే 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో మొదటి వ్యక్తి. అలాగే మహారాజా, ఈ సంవత్సరమే ఇతను 12వ తరగతిలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. కానీ డబ్బు కొరత కారణంగా ఇతని పై చదువులు ప్రభావితం కావచ్చు. ఒకవేళ మీరు సహాయం చేశారంటే. కానీ ఇందాకే మహారాజు గారు ప్రకటించారు, ఈ సంవత్సరం ఒక్క విద్యార్థికి ఆర్థిక సహాయం అందుతుందని. ఇక ఆ విద్యార్థి ఎవరంటే నింకుజ్. గురువుగారు, మీరు రావడం కొంచెం ఆలస్యం చేశారు. కొన్ని క్షణాల క్రితమే నేను ఈ సంవత్సరం ఆర్థిక సహాయాన్ని ప్రకటించేశాను. ఒకవేళ మీరు ముందుగా వచ్చుంటే మీరు చెప్పిన దానికి తప్పకుండా ఒప్పుకునేవాణ్ణి. సరే మహారాజా. అసలు ఒక చిన్న జాతి విద్యార్థికి ఆర్థిక సహాయం చేసినా ఏం లాభం? నీళ్లు ఏ మొక్కకు పోయడం జరుగుతుందంటే పళ్లను ఆశించగలిగే మొక్కకే. క్షమించండి మహారాజా. మీ ఈ మాటలు వినగానే నాకు ఏమనిపిస్తోందంటే మేము ఇక నుంచి తిరిగి వెళ్లడమే మంచిదని. ఎందుకంటే విద్య కోసం ఉత్పన్నమయ్యే దాహాన్ని నేను అర్థం చేసుకోగలను. నాకనిపించింది ఇతను కూడా ఇదే దాహం కారణంగా ఇక్కడికి వచ్చాడని. కానీ విద్య విషయంలో ఇతని భావాలు ఇప్పుడే విన్నాను. ఏవో పళ్ళు మొక్కలు ఆయన ఏ వాక్యాల్లో అయితే చెప్పాడో అవన్నీ విన్న తర్వాత నాకేమనిపిస్తోందంటే నేను ఇక నుంచి వట్టి చేతులతో ఏమాత్రం తిరిగి వెళ్ళకూడదని. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం మహారాజా, ఆర్థిక సహాయం జాతిని చూసి కాదు, వాళ్ళ యోగ్యతను చూసి ఇవ్వటం మంచిది అని. మీకొక విజ్ఞప్తిని చేసుకుంటున్నాను. మీ నియమాల ప్రకారం ఒకవేళ మీరు కేవలం ఒకరే విద్యార్థికి ఆర్థిక సహాయం అందించగలిగితే మా ఇద్దరిలో ఎవరు ఉత్తమమో వాళ్లకే ఆర్థిక సహాయాన్ని అందించండి. నేను కోరుకున్నది కేవలం ఒకటే,
ఆయనకు ఆర్థిక సహాయం లభించాలి. లభిస్తుంది. ఆర్థిక సహాయం ఎవరికి లభిస్తుంది? అందరికంటే యోగ్యులకే. నీకేమనిపిస్తోంది? భీమ్ కంటే ఎక్కువ యోగ్యులు ఎవరుంటారనా? ఎవరు లేరు. ఆందోళన పడకు. చూడు, నేను చెప్పేది గుర్తుపెట్టుకో. భీమ్ తోడు ఎప్పటికీ వదిలిపెట్టకు. ఆయన తోడు వదిలేస్తానని మీకు అనిపిస్తుందా పిన్ని? బతికున్నంత వరకు ఆయనకు తోడుగానే ఉంటాను. కానీ ఇప్పుడు నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వేం ఆందోళన పడకు. భీమ్ యోగ్యత మీద నమ్మకం ఉంది కదా? వాడి మీద భరోసా కూడా ఉంది కదా? చాలా ఉంది పిన్ని. ఆయన మీదే ఎక్కువ నమ్మకం ఉంది. చాలు, చూస్తూ ఉండు. మన భీమ్ సఫలమవుతాడు. మహారాజుకి జయము. మహారాజుకి జయము. ఆ కానుకల్ని మహారాజు గారి చరణాలకు సమర్పించండి. వెళ్ళండి. మహారాజా, ఆ కానుకల్ని స్వీకరించండి. మహారాజా, ఈ భీమ్రావు నాకు అర్థం కానిది ఒకటే, తను చదువుకుని ఏం చేస్తాడు అని. మీరు మహారాజు, మీరు సమాజానికి అలాగే జనాలకు ఉండే సంబంధం గురించి బాగా తెలిసినవారు. ఈ భీమ్రావు చదువుకుని సమాజంలో అసమానతల్ని సృష్టిస్తున్నాడు. మహారాజా, ఇతను చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇతను ఏమంటాడో మీకు తెలుసా? సమాజంలో అస్సలు జాతులు అనేవే ఉండకూడదట. ఇక మీరే ఆలోచించండి మహారాజా. ఇప్పుడు ఇక్కడ భూమి ఉంది, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలున్నాయి, నీరు కూడా ఉంది. మరి జాతి ఎందుకు ఉండకూడదు? అందుకే మహారాజా, నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ భీమ్రావు మీద ఆర్థిక పరంగా ఖర్చు చేయడం సరైంది కాదు అని. భీమ్రావు, ఈ ఆర్థిక సహాయం నీకు అందించటం మంచిదని నాకు అనిపించడం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. క్షమించండి మహారాజా, కానీ భీమ్రావు చాలా తెలివైన, ప్రతిభ కలిగిన విద్యార్థి. ఇతను ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకోగలడు. ఒకవేళ ఇతను రేపు ఏదైనా గొప్ప పని చేస్తే అప్పుడు మీకు కూడా గౌరవం పెరుగుతుంది. గురువుగారు, నేను మీకు ముందే చెప్పేశాను, ఈ సంవత్సరం యొక్క ఆర్థిక సహాయాన్ని నేను ప్రకటించానని. నేను మీ ఇద్దరిని ఆజ్ఞాపిస్తున్నాను. ఇక మీ ఇద్దరు వెళ్ళొచ్చు. క్షమించండి మహారాజా, నేను ఈ దర్బార్లోని యాచకుణ్ణి. మిమ్మల్ని సహాయం కోరుకోవడానికి వచ్చాను. అయినప్పటికీ కూడా నాకిప్పుడేమనిపిస్తోంది అంటే, మీ ఈ నిర్ణయం న్యాయబద్ధమైంది కాదు అని.
రాజుతోనే నువ్వు వాదించటం మంచిదేనా? రాజు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు ప్రశ్నించడం ఉత్తమమేనా? మళ్ళీ క్షమాపణ కోరుతున్నాను మహారాజా. నేను కోరుకున్నది ఏదైతే ఉందో దాన్ని సరైన పద్ధతిలో చెప్పటం ఉత్తమమైందే కదా. భీమ్రావ్, మహారాజుతోనే వాదించావనుకో, మహారాజు గారు దాన్ని సహించలేరు. అర్థమైందా? పదండి గురువుగారు. మహారాజు గారి ఆజ్ఞను పాటించడం కూడా ముఖ్యమే కదా. నన్ను క్షమించండి. ఆగండి భీమరావు. మహారాజా, మహారాజా ఇతను అంటరానివాడు. ఇతనికి ఆర్థిక సహాయం చేయడం కోసం ప్రచండదేవ్, నేనొక రాజుని. ఒకరి జాతి నాకు హద్దుగా మారడానికి వీల్లేదు. నేను అంటరానితనాన్ని నమ్మను. నిజానికి నేను భీమరావును పరీక్షిస్తున్నాను. నేనేం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటే, భీమరావు ఏ విద్యను అభ్యసించాలనుకుంటున్నాడో, ఏ శిక్షణ పొందాలనుకుంటున్నాడో దాని మహత్యాన్ని కూడా అర్థం చేసుకుంటాడా అని. మీ అందరికీ తెలియజేయడం నాకు సంతోషంగా ఉంది. నేను భీమరావును ఏం పరీక్షించాలనుకున్నానో అందులో తను ఉత్తీర్ణుడైపోయాడు. తనకు విద్యకున్న విలువేంటో తెలుసు. తనకు ఇది కూడా తెలుసు, స్వయంగా తన రాజే తన కళ్ళెదురుగా నిలబడి ఏదైనా మాట చెప్తే, ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తర్కించటం ఉత్తమమే అని, తను అనుకున్నది తెలియచేయొచ్చు అని. అంటే మహారాజా, ఆర్థిక సహాయం ఇతనికి దక్కుతుందా? గురువుగారు, ఆర్థిక సహాయం ఎవరికి దక్కుతుందో అది ముందే నిర్ణయించలేదు. దక్కొచ్చు కూడా. ఆర్థిక సహాయం కోసం ఇద్దరిలో ఎవరు అందరికంటే యోగ్యుడవుతాడో వాళ్లకు ఖచ్చితంగా దక్కుతుంది. ఆర్థిక సహాయాన్ని పొందడం కోసం పరీక్ష ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ పరీక్షలో కూడా ఉత్తీర్ణుడు కావాల్సి ఉంటుంది. ఎవరు అందరికంటే ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తారో ఆర్థిక సహాయం వాళ్లదే. ఈ పరీక్ష 3 రోజుల దాకా సాగుతుంది. అందులో మొదటి రోజు రేపు ఉదయం ప్రారంభమవుతుంది. మీ ఇద్దరికీ నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహారాజుకి జై! మహారాజుకి జై! మహారాజుకి జై! ఇక మీరంతా వెళ్ళొచ్చు. నమస్కారం మహారాజా. నమస్కారం. ప్రచండదేవ్, చెప్పండి మహారాజా. నేను రాజుని. కేవలం ప్రేమనే స్వీకరించగలను, లంచాన్ని కాదు. నువ్వు ఈ పళ్ళు తాంబూలాలు తీసుకుని వచ్చావు కదా, తీసుకుని వెళ్ళిపో. మీ ఆజ్ఞ మహారాజా. నమస్కారం మహారాజా.
అరే అసలు ఎంతసేపు నిలగా నిలబడి ఉంటాం? ఆ? నాకైతే ఇప్పుడు పూర్తిగా నమ్మకం ఉంది ఆ మహారాజు గారు భీమ్కు ధనం ఇచ్చుండడని. ఒకవేళ ధనమే ఇచ్చుంటే ఈ పాటికే తను ఎగురుకుంటూ మన దగ్గరికి వచ్చేసేవాడు కదా. అసలు తనకు అలవాటే ప్రతి చోటకి వెళ్ళి తనను తాను అవమానించుకోవడం. ఇంకే తనని తాను అవమానించుకోవడం, ఇక మొహం వేలాడేసుకుని ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక నేను లోపలికెళ్లాలా? భీమ్కి ఆర్థిక సహాయం లభించకుంటే నాకు కూడా సంతోషం కలుగుతుంది. అందరూ ఇదే వినాలనుకున్నారు కదా. భీమ్ విషయంలో ఇదే వాడికి చివరి ఆశ. ఎక్కడికి వెళ్తున్నావు రామ్జీ? ఓడిపోయి వస్తున్న నీ కొడుక్కి స్వాగతం పలకవా? మేము బ్యాండు బాజా కూడా వాయిస్తాం, మరి మీరేమంటారు? అవును, నేనైతే డోలు వాయించి ఆడతాను కూడా. అవును, ఖచ్చితంగా ఆడదాం. అలాగే డోలు వాయించాల్సి ఉంటుంది. వాయించండి, వాయించండి. ఎవరికి రామ్జీ లాంటి తండ్రి ఉంటాడో తన కొడుకు ఎప్పటికీ ఓడిపోడు. ఏమైంది? మీకు ఆర్థిక సాయం లభించిందా లేదా? లభించలేదు, కానీ లభించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అవకాశాలున్నాయంటే? అంటే అత్తయ్య, నికుంజ్ అనే ఒక కుర్రాడున్నాడు. మా ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది. ఇక మాలో ఎవరైతే ఎక్కువ అంకెలు సాధించి పాస్ అవుతారో ఆర్థిక సహాయం వాళ్లకే లభిస్తుంది. ఆహా, ఇంకే నికుంజే గెలుస్తాడు. ఈ భీమ్ వల్ల ఏమవుతుంది? నన్ను అడిగితే ఈ భీమ్ ఓడిపోవడమే మంచిది. ఒకవేళ తను గెలిచాడంటే మళ్ళీ ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాడు. మీరండం వల్ల ఏమవుతుంది? ఫలితాలు వస్తాయి కదా, అప్పుడు చూడండి. మేమేం చూడాలి? అదే, నా భర్త ఈ పోటీలో గెలిచి పై చదువులు ఎలా చదువుతారు? అన్నట్టు భీమ్ ఫలితాలు రానంత వరకు అంతవరకు మీరంతా ఏం మాట్లాడటానికి వీల్లేదు. నీ ఈ డోల్ బాజా తీసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి. మీరు లోపలికి పదండి. ఆర్థిక సహాయాన్ని పొందడం కోసం పరీక్ష ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఇద్దరికీ నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరీక్షలో ఎవరు అందరికంటే ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తారో ఆర్థిక సహాయం వాళ్లదే. భయం వేస్తుందా? అవును నాన్న, కానీ ఫలితం ఎలా ఉంటుందో అన్న విషయంలో కాదు. నిజానికి ఏ విషయంలో అంటే, ఫలితం ఒకవేళ మన పక్షాన రాకుంటే గనక నా చదువు ఆగిపోతుంది అని. నికుంజ్ ఇంకా నాకు మధ్య పోటీలో ఫలితాలు ఏ రోజు రాబోతున్నాయో అదే రోజు కాలేజీలో ఫీజు చెల్లించాల్సిన ఆఖరి తేదీ అవుతుంది నాన్న. చూడు బాబు, ఏం జరుగుతుందో ఏం జరగదో అది ఆలోచించుకో. అయినా నువ్వు నికుంజ్ను ఓడించడం కోసమే నువ్వు ఈ పోటీలో పాల్గొనడం లేదు. నిజానికి నిన్ను గెలిపించడం కోసం నువ్వు కష్టపడాల్సి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ఇతరుల్ని ఓడించడం కోసమే పాల్గొంటారు, లేదా వాళ్ళు గెలవడం కోసం. దాంతో ఆ వ్యక్తి ఉద్దేశం నిర్ణయం అవుతుంది.
అలాగే ఇది కూడా నిర్ణయం అవుతుంది. తన గెలుపు ఎంత పెద్దదవుతుందో, ఎంతవరకు ఉంటుందో, దాని ప్రభావం ఎంతగా వ్యాపిస్తుందో. చూడు బాబు, రేపు నువ్వు వెళ్తావు, కానీ ఎవరినో ఓడించడం కోసం కాదు, నిజానికి నిన్ను గెలిపించుకోవడం కోసం వెళ్ళాలి.